వెల్కమ్ టు రాలీస్ కిచెన్. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ హాట్ సమ్మర్లో మనకి పుల్లటి మామిడికాయలు, తీయటి మామిడి పండ్లు ఈ రెండు కూడా ఏప్రిల్ మరియు మే నెలలను కన్నుల పండుగ సందడి చేస్తాయి కదా. ఈ రెండిటితోటి ఈరోజు మనం చేసేది ఒక ఫ్యూజన్ రెసిపీ. పచ్చి మామిడికాయతోటి పానీపూరి విత్ మామిడి పండు సాల్సా. మామూలుగానే చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు పానీపూరి ఆల్ టైమ్ ఫేవరెట్ రెసిపీ. అలాంటిది ఇలా మామిడి పండుతో చేసే పానీపూరి అంటే ఇంకా చెప్పనవసరమే లేదు. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే రాలీస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఛానల్ని ఫాలో అవ్వండి. ఇలాంటి మరెన్నో కొత్త రెసిపీలను మీకు పరిచయం చేస్తూ ఉంటాము. ముందుగా పూరీలు వేయించుకోవాలి. ఇలాంటి రెడీమేడ్ పూరీలు మార్కెట్లో దొరుకుతుంటాయి. వీటిని ఆయిల్లో వేసి వేయించి పెట్టుకోవాలి. మనకి వేయించిన పూరీలు కూడా దొరుకుతుంటాయి, అవైనా కూడా తీసుకొని వాడుకోవచ్చు. ఈ పూరీలు ముందు రోజు వేయించి పెట్టుకున్నా కూడా బాగుంటాయి. పూరీలు చల్లగా అయిన తర్వాత డబ్బాలో పోసి మూత పెట్టుకుంటే వారం 10 రోజులైనా కూడా ఫ్రెష్గా ఉంటాయి. ఇదే విధంగా అన్ని పూరీలు వేయించి రెడీ చేసుకోండి. తర్వాత పచ్చి మామిడికాయతోటి పానీ ప్రిపేర్ చేయడం కోసం గుప్పెడు కొత్తిమీర, పుదీనా, 2 పచ్చిమిర్చిలు, చిన్న ముక్క అల్లం ముక్క, సగం కాయ వరకు పచ్చి మామిడికాయ ముక్కలు, అరచెక్క నిమ్మరసం, సరిపడా ఉప్పు, మంచి రుచి కోసం నల్ల ఉప్పు కొద్దిగా, పానీ మంచి గ్రీన్ కలర్ రావడం కోసంగా కొన్ని ఐస్ క్యూబ్స్, సరిపడా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న పానీని డైరెక్ట్గా అయినా వాడుకోవచ్చు, లేదంటే పిప్పి ఎక్కువగా ఉండి మీకు నచ్చకపోతే ఫిల్టర్ చేసుకొని అయినా కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు పానీ టేస్ట్ బ్యాలెన్స్ చేసుకుంటూ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని 1 స్పూన్ పానీపూరి మసాలా యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. చివరగా కొన్ని రైతా బూందీ యాడ్ చేసుకుని పానీని రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టఫింగ్ కోసం మామిడి పండు సాల్సా ప్రిపేర్ చేయడానికి మామిడి పండు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత పచ్చి మామిడికాయ ముక్కలు కూడా చిన్న పీసెస్గా కట్ చేసుకొని 1 స్పూన్ యాడ్ చేసుకోండి. అలానే కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, చిటికెడు నల్ల ఉప్పు, చిటికెడు జీలకర్ర పొడి, చిటికెడు కారం వేసుకొని మిక్స్ చేసుకొని రెడీ చేసుకోండి. ఫైనల్గా పూరీలు తీసుకొని మధ్యలో చిన్న హోల్ చేయండి. ముందుగా మామిడి పండు సాల్సా వేసి పుల్లగా ఉండే పానీలో ముంచి తినండి. ఆహా, ఒక్క పూరీలోనే తీపి, పులుపు, మసాలా అన్నీ కూడా నోట్లో బ్లాస్ట్ అవుతాయి. నేనైతే ఈ టేస్ట్ని డిస్క్రైబ్ చేయలేకపోతున్నాను, అంతటి మధురమైన టేస్ట్ ఉంది. ఇలాంటి ఒక మంచి టేస్ట్ని మీరు కూడా ఎంజాయ్ చేయాలంటే తప్పకుండా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. ఇది మీ ఫేవరెట్ రెసిపీ అయిపోతుంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియపరచండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలానే మర్చిపోకుండా రాలీస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.